ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ తిరుపతి కార్యాలయం సందర్శన. సూర్య ప్రతినిధి తిరుపతి. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య వ్యవస్థాపకులు రామకృష్ణ తిరుపతి మంగళవారం ఏపీడబ్ల్యూజేఎస్ కార్యాలయంను సందర్శించారు. అందులో భాగంగా జర్నలిస్టు సమాఖ్యల గురించి సమస్యల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా చిన్న పేపర్లు పెద్ద పేపర్లను తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరి అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని, ప్రతి ఒక్క జర్నలిస్ట్కి ఇంటి పట్టాలతో పాటు ఇల్లు కూడా కట్టేవాళ్ళని, హెల్త్ కార్డులు ఇవ్వాలని, 50 ఏళ్లు నిండిన ప్రతి సీనియర్ జర్నలిస్టుకు ప్రతి నెల గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇవ్వాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం ఏపీడబ్ల్యూజేఎస్ వ్యవస్థాపకులు రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షుడు రామారావు, మీడియా ఇన్ఛార్జ్ కల్లూరి హేమాద్రి, గౌరవ అధ్యక్షులు హరిబాబు, జిల్లా ఇన్ఛార్జ్ లోకేష్, మునిచంద్రారెడ్డి తదితరులు మీడియా మిత్రులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు నా పేరు రామారావు అండి. అలాగనే ఒక్కసారి డిసెంబర్లోనే అక్రిడేషన్లు ఇస్తామని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కాడ నుంచి జర్నలిస్టులకి మాత్రము స్టిక్కర్లు వేయటము, తర్వాత మళ్ళీ 2 నెలలకు పొడిగించామని చెప్పేసి మళ్ళీ కమిటీ వేయకుండా మళ్ళీ ద్రోహం చేసి మళ్ళీ 2 నెలలుగా పొడిగించామని చెప్పేసి ఇలా దాగుడు మూతలు వద్దు మాతో. ఎందుకంటే అక్రిడేషన్ అనేది అధికార పార్టీలను చూసి కొంతమందికి, లేకపోతే ప్రతిపక్షం అని చెప్పేసి కొంతమందికి ఇలాగా తారతమ్యాలు చూపవద్దు. అక్రిడేషన్లో నిష్పక్షపాతంగా అందరికి ఇవ్వాలి. అలాగనే ఇళ్ల పట్టాలు టౌన్లో 3 సెంట్లు, అలాగే పల్లెటూరులో 2 సెంట్లు లెక్కన ప్రతి ఒక్క జర్నలిస్టులకి చిన్న పేపర్ అయినా పెద్ద పేపర్ అయినా సరే ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ప్రభుత్వాన్ని. అలాగే హెల్త్ స్కీమ్ అని చెప్పేసి పెట్టారు, అది కూడా అమలు చేయాలి. ఇంకోటి 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి పింఛన్ ఇస్తున్నారు మీరు గవర్నమెంట్లో. అలాగే మాలో కూడా జర్నలిస్టులందరికీ కూడా 5,000 రూపాయలు పింఛన్ ఇవ్వాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగనే వెంటనే ఇళ్ల స్థలాలు మంజూరు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము.